శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారి ఆరోగ్యం పైన ఆయన కూతురైన నారా బ్రాహ్మణి గారు పోస్ట్ చేశారు సార్. ఇది ఇప్పుడు ఒక చర్చగా మారింది, వైరల్గా మారింది ఆ పోస్ట్. దీనిపైన మీ అభిప్రాయం? చర్చ ఏముందండి, దానిలో ఆవిడ ట్వీట్ చేశారు. అంటే ఆయన కోలుకుంటున్నారు, 3 అవర్స్ ఆపరేషన్ జరిగింది అని డాక్టర్లే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అదేదో చిన్న యాక్సిడెంట్ అనుకున్నారు. నిజానికి ఆయన మోకాలులో బ్లడ్ క్లాట్ అవటముతో కొంచెం సమస్య ఇదైంది. ఆ ప్రాంతంలో ఒక నర్వ్ ఏదో ఇబ్బంది పడింది. అందులో దానికి సంబంధించి మొత్తం క్లియర్ చేయటం వరకు ఆపరేషన్ సక్సెస్ఫుల్గానే జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే వైద్యపరమైన ఇబ్బందులే కాదు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అని డాక్టర్లు చెప్పేశారు. సో ఇప్పుడు కట్టేసి ఉంటారు. ఆయనకి రెస్ట్ అవసరం. కనీసం 3 నుంచి 4 వారాలు ఆయన మూవ్ చేయకపోవచ్చు కాలు. అంటే తిరిగి స్ట్రెంగ్థన్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భుజానికి ఎలాగైతే ఆ గూడు అంటారు, అంటే కాలర్ బోన్, దీనిలో జరిగింది ఆయనకి ఆపరేషను. దాదాపు అలాంటి ఆపరేషన్ ఈయనకి మోకాల్లో లోపల బౌల్లో జరిగింది. కాబట్టి దీనికి కోలుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. రెండోది కాలుకు సంబంధించిన సమస్య కాబట్టి షూటింగ్లో పాల్గొనడానికి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత కానీ షూట్ చేయలేరు. గతంలో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు, అంటే చేతికి యాక్సిడెంట్ జరిగి మేనేజ్ చేసి షూటింగ్ ఆగకుండా నడిపించిన హీరోలు ఉన్నారు మనకి. సర్దార్ పాపారాయుడు, గజ దొంగ సినిమాల షూటింగ్ జరుగుతుండగా రామారావు గారు ఒక బైక్ మీద నుంచి పడి చెయ్యి ఇరిగింది, ఆయనకి కుడి చెయ్యి విరిగిన సందర్భంగా పాపారాయుడులో ఒక 2-3 సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అప్పుడు గజ దొంగలో ఒక పాట బ్యాలెన్స్ ఉంది, అది తొందరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన కట్టుతోనే నటించేశాడు. కట్టు కనిపించకుండా కోటేస్తారు కానీ హ్యాండ్ మూమెంట్ ఉండదు. ఆ పోస్చర్ చూస్తే అర్థమవుతుంది ఈయన దెబ్బతోనే యాక్ట్ చేస్తున్నాడు అని. 2 సినిమాల్లోనూ కనిపిస్తుంది అలాగే. అంటే ఆ పిండి కట్టు తాలూకా ఛాయలు కనిపిస్తాయి. అది ఫుల్ హ్యాండ్స్ వేసినప్పటికీ ఆ హ్యాండ్ ఇది చూస్తే అర్థమవుతుంది ఆయన లోపల కట్టు ఉంది అని. అయినప్పటికీ చేస్తాడు. అందులో గజ దొంగలో ఒక పాటలో డ్యాన్స్ కూడా చేశాడు ఆ చేత్తోనే. అది నడిచింది. అది చేతికి గాయం కాబట్టి కొంత పెయిన్ ఓర్చుకుని కూడా షూటింగ్ కంప్లీట్ చేయాలి, మన మూలంగా మిగిలిన జనాలు ఇబ్బంది పడకూడదు, రిలీజ్ డేట్ చెప్పేసుకుని ఉంటాడు ప్రొడ్యూసరు అనే ఉద్దేశంతో అలా నడిపారు. ఈయన కూడా అలా నడపగలిగిన వాడే. కానీ కాలుకి జరిగింది, పర్టికులర్గా మోకాలుకి జరిగింది కాబట్టి ఇప్పుడు రిస్క్ తీసుకోవడం కుదరదు. సో అది ఆయన ఆరోగ్య పరిస్థితి. నిజానికి ఆ రోజు ఆయన ఏమీ లేదు, మనం షూట్ చేసిన తర్వాతే వెడదాం హాస్పిటల్కి అని అన్నాడట గోపీచంద్ మలినేనితో. అలా కాదండి, ముందు హాస్పిటల్కి వెళ్ళాకే మనం డెసిషన్ తీసుకుందామని చెప్పి ఆయన యూనిట్ అంతా బలవంతం చేసి హాస్పిటల్కి తరలించారు. ఆయన తరలించిన తర్వాత వెళ్ళే వరకు వీళ్ళకి తెలియదు, అది కొంచెం కాంప్లికేటెడ్ వ్యవహారం అండి. క్లాట్ అయింది బ్లడ్, దాంతో వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. మొత్తానికి సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుని వస్తాడు ఆయన. ఇది అభిమానులకి అలాగే ఫ్యామిలీకి కూడా ఒక షాకే. ఆ కోలుకుంటున్నటువంటి ఆనందము, ఆయనకి దెబ్బ తగిలింది అనేటువంటి ఆవేదన, ఈ 2 కలగలిసి పిల్లలు స్పందిస్తున్నారు. ఆ స్పందనలు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ స్పందించారు కదా, లోకేష్ గారు, వీళ్ళందరూ కుటుంబం ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది పడింది ఆ సంఘటనతో. ఇప్పుడు ఆయన షూట్కి వెళ్ళిపోతాడు. ఈ లోపులో బాలకృష్ణ గారు లేని సన్నివేశాలన్నీ మ్యాక్సిమం తీసేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ దసరాకు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఇంతకు ముందే ఒక ప్రచారం ఉంది, ఇది డిసెంబర్ నెలలో వస్తుంది ఈ సినిమా అని. కానీ డిసెంబర్ కాదు, దసరాకే వదిలేస్తే బాగుంటుంది, జనవరికి ఇంకో సినిమా ఉంది. అందుకని ఇది దసరాకి, అది జనవరికి, కొరటాల శివ సినిమా జనవరికి అనుకుంటున్నారు.
ఇది డిసెంబర్ అయితే అది ఇంకొంచెం సమ్మర్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ సినిమా దసరాకే రిలీజ్ అవ్వాలనేది అందరూ కోరుకుంటున్నారు. కనుక మిగిలిన పార్ట్, ఈయన లేని పార్ట్ వరకు కంక్లూడ్ చేసేస్తే ఈయన రాగానే వేగంగానే షూటింగ్ జరుగుతుంది. మ్యాక్సిమం 1 మంత్, అంతకంటే ఎక్కువ రెస్ట్లో ఉండడు ఆయన. వచ్చేస్తాడు, షూటింగ్ చేస్తాడు. ఎలాగూ టైం ఉంది. ఆగస్టు ఎండింగ్ నాటికి ఈయన కంక్లూడ్ చేసిన ఈయన పార్ట్ సెప్టెంబర్ అంతా టైం ఉంది. అక్టోబర్ మధ్యలో ఎప్పుడో రిలీజ్ డేట్ వాళ్ళు అనుకున్నది. కాబట్టి దసరాకే రిలీజ్ అవుతుంది. అభిమానులు ఏం కంగారు పడక్కర్లేదు. ఆపరేషన్ సక్సెస్ అనేదే ఇప్పుడు సెలబ్రేటివ్ న్యూస్. ఆ ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు. ఫ్యామిలీ అలాగే ఉంది, అభిమానులు కూడా అలాగే ఉన్నారు, యూనిట్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటోంది. నిజానికి చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ నుంచి బయలుదేరి కాకినాడ వెడుతూ మధ్యదారిలో ఈ విషయం తెలిసి, షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసి వెనక్కి వచ్చారు. వాళ్ళు కూడా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది, బాలకృష్ణ గారు ఆపరేషన్ విజయవంతం అయింది, తగ్గుతుంది కాబట్టి మళ్ళీ షూటింగ్లు మొదలవుతాయని అనుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇది చిన్న పెయిన్ అంతే, అయిపోయింది స్టోరీ. బాలకృష్ణ గారు బయటకు వచ్చేసాడు, ఆపరేషన్ సక్సెస్. ఆయన మళ్ళీ తెర మీద యాక్టివ్గా కనిపిస్తారు. అలాగే కొరటాల శివగారి సినిమా కూడా ప్యారలల్గా మొదలైపోతుంది. దాని ప్రారంభము కూడా కొంచెం డిలే అయినప్పటికీ అది కూడా మొదలవుతుంది. మ్యాక్సిమం జనవరి సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ చేసే ఆలోచనతో ఉన్నాడు ఆయన. అకార్డింగ్ టు షెడ్యూల్ పెడుతుందనే ఆశిద్దాం.